హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. పెద్దవారు, బాధ్యత గలవారు ఇంట్లో అందరికీ అన్నీ జాగ్రత్తలు చెప్పి ఒక్కరికి మాత్రం ఏమీ లేదంటే అది వారి మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు లేవని కాదు దాని అర్థం. విలువ లేదని, విలువ ఇవ్వడం లేదని అసలే కాదు. వాళ్ళ దృష్టిలో నీ ఒక పనికిరాని వస్తువుతో సమానమని కాదు. అంత మాత్రానికే ఈ ఇంట్లో మన స్థానం ఏమిటని బాధపడాల్సిన పని లేదు. అందరికీ అన్ని విషయాలు పనివారికి చెప్పినట్లు చెబుతున్నారంటే వారికి ఆ విషయాలు చెబితే గాని చెయ్యరని, లేకపోతే వాళ్ళకది తెలియదనో, నిర్లక్ష్యమనో, మనుషులనో వారికి అవన్నీ పదే పదే చెప్తారు. నీకు చెప్పలేదంటే దాని అర్థం నీకు అన్నీ తెలుసని, ఇతరులకు చెప్పే తెలివితేటలున్నాయని, మంచి ఇంటెలిజెంట్ అని అర్థం. అన్నీ తెలిసిన వ్యక్తికి ఊరికే చెప్పి వారిని విసిగించకూడదని కూడా దాని అర్థం. ముందు మనం ఆలోచించే తీరు మార్చుకుంటే అప్పుడు అన్నీ సవ్యంగానే కనిపిస్తాయి. చెప్పించుకునే వారికి కొంచెం బుర్ర తక్కువనే కదా దాని అర్థం. అర్థం చేసుకుంటే సరి. నాదే పెత్తనం, నేను చెప్పిందే వేదమని వయసులో పెద్దయిన మాత్రాన పెత్తనం చేయడం కాదు, పెద్దరికంగా నడుచుకోవాలి. అసలు పెత్తనం అంటేనే పెద్దతనం చూపించాలి. పిచ్చివారిని పిచ్చి పిచ్చి అని పదే పదే అనడం మానవత్వం అనిపించుకోదు. వారి కోణంలో ఆలోచించి వారిని మంచిగా చూసుకోవాలి. వారినే కాదు, గుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, అంగవైకల్యం గలవారికి మన వల్లైన సహాయం చెయ్యాలే గాని వారిని మాటలతో దూషించకూడదు. అది మనుషులు చేసే పని కాదు. కాళ్ళు, కళ్ళు, చేతులు బాగున్నంత మాత్రాన మనమంతా హీరోలం కాదు. మన మనసు వైకల్యం లేకుండా ఉండాలి. మంచి మనసు లేని వారే అసలైన అంగవైకల్యం గలవారు, పిచ్చివారు కూడా. ఈ లోకంలో ఎవరికి లేదు పిచ్చి. కొందరికి డబ్బంటే పిచ్చి, మరికొందరికి బంగారం అంటే పిచ్చి, మరికొంతమందికి ఆడవారంటే పిచ్చి. వీళ్ళంతా నిజమైన పిచ్చివాళ్ళు మిత్రమా. తెలుసుకో, ఇది నిజం.